ఆర్థికంగా పరిస్థితులు కొంచెం దిగజారితే, ఆర్థికంగా దిగజారినంతనే ఆత్మ సంబంధంగా దిగజారాలా? ఈ రెండింటికి లింక్ ఎందుకు అసలు? పరిస్థితులు మారిపోగానే జీవితాలు మారిపోతాయి, ముఖాలు మారిపోతాయి. జీవితంలో నిన్న మొన్న కనపరిచిన విశ్వాసం ఈరోజు అది నిజమైన విశ్వాసం కాదని మనకు తెలుసు. కానీ ఎందుకు దానిలోకి అడుగు పెడుతున్నాం? ఎందుకు దానిలోకి అడుగు పెడుతున్నాం? అది నిజమైన విశ్వాసం కాదని తెలుసు, నిబ్బరంగా ఉండాలని తెలుసు. అంటే సంపూర్తిగా మన జీవితము దేవుని మీద ఆనుకోకపోవటం చేతనే, మన నమ్మిక పరిపూర్ణమైన నమ్మిక కాకపోవటం చేతనే పరిస్థితులకు మనం ఏం చేస్తున్నాం? భయపడిపోతున్నాం. సహనముతో ఏ పరిస్థితి ఇచ్చినా సహనముతో ఎక్కడ కనిపెట్టాలి? దేవుని దగ్గర కనిపెట్టుకో. సహనముతో దేవుని దగ్గర కనిపెట్టడానికి బదులుగా మన బుర్ర పెద్దదే, మెదడు చిన్నదే. అందుకని మనుషుల దగ్గరికి వెళ్తాం. మీరు ఎట్లా చేశారండి? అప్పుడు మీరేం చేశారండి? మీ అబ్బాయి ఉద్యోగం కోసం మీరేం చేశారండి? మీ అమ్మాయి పెళ్లి కోసం ఏం చేశారండి? మీ అబ్బాయి పెళ్లి కోసం ఏం చేశారండి అని మీ దగ్గరికి వస్తారు సలహాకి. అవునా? చెప్పండి. అబ్బాయి పెళ్ళి వచ్చినప్పుడు అబ్రహాం ఏం చేశాడో అదే చెయ్యండి అని చెప్పండి. ఎవరి పెళ్ళికి? అదే. ఎలాగ అసలు ఇక్కడ మా వాళ్ళు ఎవరు లేరు, ఇక్కడ అంతా సున్నతులు ఏం జనాంగం ఉన్నారే, దేవుడు ఇష్ట చేసాడేంటి అసలు అన్నాడా? అనలేదు. తన కొడుకు పెళ్లి కోసం సహనంగా కనిపెట్టాడు. నాన్న 25 సంవత్సరాలు తపస్సు చేస్తే ఇచ్చావు బిడ్డని. శారా గర్భము ఫలించినప్పుడు శారాకు నాకు నవ్వు కలుగజేశావు. ఆ నవ్వే నువ్వు ఇచ్చిన ఇస్సాకు. మా జీవితాల్లో నవ్వుగానే ఉండాలి నాన్న. అందుకని నా కుమారుని యొక్క వివాహ విషయంలో నన్ను ఏం చేయమంటావు? కనిపెడుతున్నాడు. ఎందుకు ఊరికే అటు ఇటు పరిగెత్తారు? ఎందుకు వాళ్ళ సలహాలు ఎందుకు, వీళ్ళ సలహాలు ఎందుకు, మనుషుల సలహాలు ఎందుకు? దేవుని వాక్యం ఎలా కనపడుతుంది? తేట తెల్లంగా కనపడుతుంది. కనిపెట్టుకో. ఆలోచన ఇచ్చాడు. మరి ఎలియాజరు మీరు ఎలియాజరు ఇచ్చాడు. నా కుమారుడికి తెలుసు కదా ఎలాంటి కుమారుడు? చాలా ప్రార్థన పరుడైన కుమారుడు. రెబెకా వచ్చేసరికి ఎలియాజరు ఏం చేస్తున్నాడో చెప్పండి. రెబెకాని తీసుకొచ్చేసరికి పొలంలో ధ్యానము చేసుకుంటున్నాడు. మరి ఎలియాజరు ధ్యానం అంతా మరి ఇస్సాకు గారి ధ్యానం అంతా మరి అమ్మాయి కోసమా లేకపోతే అసలు దేవుని కోసమా? అమ్మాయి కోసం కాదండి. ధ్యానములో, దేవుని సేవించడంలో, దేవుని ఆరాధన చేయటంలో దేవుడు తన కార్యాన్ని చేస్తాడనే తెలిసిన ఇస్సాకు తన జీవితంలో అనుదినము ధ్యానము చేసినట్టుగా ఆ రోజు కూడా పొలంలోకి వెళ్ళి ఏం చేస్తున్నాడు? ధ్యానము చేస్తున్నాడు. అవునా? పైన పెళ్లి కుమారుడు కూడా ధ్యానంలోనే ఉన్నాడు అనుకుంటున్నాను నేను. ఎవరండి పైన పెళ్లి కుమారుడు? యేసు ప్రభు కూడా ధ్యానంలో ఉన్నాడు. ఎందుకంటే ఏబీసీ బెత్తిలో పౌలు చెప్పాడు కదా, ఎలాంటి కన్యక కావాలి, ఎలాంటి సంఘం కావాలి? అది పరిశుద్ధమైనది, అది నిష్కళంకమైనది, అది నిర్దోషమైనది, గొర్రెపిల్ల రక్తము చేత విమోచించబడినది,
పరిశుద్ధాత్మాభిషేకం పొందింది, ఆత్మ పూర్ణత కలిగిన అందమైన అమ్మాయి కొత్త నిబంధన సంఘము. హల్లెలూయా, దేవుని స్తుతిద్దాం. అని ప్రైజ్ గాడ్. ఆత్మపూర్ణమైన అందమైన అమ్మాయి ఆ కొత్త నిబంధన సంఘం. ఈ అమ్మాయి కోసం ప్రాణం పెట్టాడు ఆయన. ఈ అమ్మాయి కోసం, ఈ కొత్త నిబంధన సంఘం కోసం ఏం చేశాడు ఆయన? పెళ్లి కుమార్తె కోసం ప్రాణం పెట్టాడు. ప్రాణం త్యాగం చేశాడు. త్యాగం చేసి తపస్సు చేస్తున్నాడు. ఇప్పుడు ఎవరి కోసం? తనతో పాటు తన రాజ్యంలో యుగయుగాలు తన సింహాసనం మీద కూర్చొని తనతో కూడా ఏలిక చేయగలిగిన, భరణము చేయగలిగిన, పరిపాలించగలిగిన ధీటైన పెళ్లి కుమార్తె కోసం ఆయన ఏం చేస్తున్నాడు? ఎదురు చూస్తున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఒక రోజున పిలుపు వస్తుంది. ఏమని వస్తుంది? బోర శబ్దం. ఎక్కి రండి, మారు మనసు పొందిన వాళ్ళారా, పరిశుద్ధాత్మ పొందిన వాళ్ళారా, భాషలు మాట్లాడే వాళ్ళారా, క్రీస్తు రక్తము చేత కడగబడిన వాళ్ళారా, నిర్దోషంగా పవిత్రంగా యథార్థముగా సద్భక్తి చేస్తున్నటువంటి వారులారా, ఎక్కి రండి. ఈ గుణలక్షణాలు కలిగిన వాళ్ళందరూ కూడా రెప్పపాటులో మధ్యాకాశంలో ప్రభు ముందుండిపోతాం. గట్టిగా దేవుని స్తుతించండి, స్తుతించండి. రెప్పపాటులో ప్రభు దగ్గరికి వెళ్ళిపోతాం. ఈ కష్టాలన్నీ ఏమైపోతాయో, ఈ నష్టాలన్నీ ఏమైపోతాయో. ప్రైజ్ గాడ్. అందుకని ప్రియ దేవుని బిడ్డలరా, ఇషాకు మౌనముగా ధ్యానం చేసుకుంటున్నాడు. ధ్యానం చేసుకుని బయటకు వచ్చేసరికి ఎదురుగుండా చక్కని అమ్మాయి వచ్చింది. ఆమె పేరు రెబెకా. ఎవరు ఎంతమంది సాయం చేశారండి? ఎవరు? ఎలియాజరు గారికి, ఎలియాజరు కాదు, అబ్రహాము గారికి ఎంతమంది సాయం చేశారు? ఒకే విశ్వాసం, ఒకే చూపు నీ జీవితంలో కలిగి ఉండాలి. అందుకని ఎవరు కదిలినా, పరిస్థితులు ఎంత తారుమారైనా, నిన్ను గురించి ప్రజలు ఎన్నిసార్లు తల ఊచినా, నిన్ను గురించి ప్రజలు ఏమి చెప్పుకున్నా, ఎలా చెప్పుకున్నా నువ్వు మాట్లాడవద్దు, నోటికి పని పెట్టవద్దు. మూతికి చిక్కం పెట్టుకొని దేవుని స్తుతిస్తూ మౌనముగా కూర్చో. ఎలా కూర్చోవాలి చెప్పండి? మౌనంగా కూర్చో. ఆయన కార్యాన్ని ఆయనే చేస్తాడు. నీకెందుకు? అవునా? ఇషాక్ గారిని సృష్టించినప్పుడు వెంటనే కొంచెం ఒక ఆలస్యమైన ఒక సంవత్సరం అటు ఇటు, కానీ అమెరికాలో కొంచెం, ఈ విదేశాల్లో కొంచెం తేడా ఉందని చెబుతున్నారు చాలామంది. మన వాళ్ళు మగపిల్లల కంటే ఆడపిల్లనే ముందు సృష్టిస్తున్నారంట ఆ దేశంలో. సరే, అదంతా భాషలో అది వారి విధానాలు, మన విధానాలు. బైబిల్ విధానం ఏంటి? వీళ్ళిద్దరు ఎవరు పెద్దాళ్ళు? ఎవరు పెద్దాళ్ళండి? ఆదామా పెద్దడా? మరి అందుకని అదే సూత్రం, ఇంక రెండుదే ఉంది మనకింకా. అందుకని మనం దేన్ని గురించి అధైర్యపడవలసిన అవసరం లేదు. ధైర్యంగా ఉండు, నిబ్బరంగా ఉండు. నీ మనస్సు దేవుని మీద, నీ హృదయము దేవుని హృదయముతో. యోనాతాను హృదయము దావీదు హృదయము కలిసిపోయింది. ఎవరితో కలిసింది? దేవునితో కలిసిపోయింది హృదయం. వాళ్ళ ఇద్దరి హృదయాలు కలిసిపోయినాయి. మన ఇద్దరి హృదయాలు ఏకం కావాలి. మన ఇద్దరు అంటే దేవునికి మనకి మన హృదయం ఏకమైపోవాలి. ఏకమైపోయినప్పుడు దేవుడు నీకు సహనం ఇస్తాడు, నీకు ఓర్పు ఇస్తాడు, నీకు కార్యసిద్ధి కలగ చేస్తాడు. నువ్వు భయపడద్దు. నువ్వు అందరూ ప్రతికూల పరిస్థితులు నిలబడి, ప్రతికూల పరిస్థితులకు నిలబడి సహనముతో ఓర్పుతో కనిపెట్టుకున్న ఉన్నవాళ్ళే నిజమైన క్రైస్తవులు. వారే దేవుని చిత్తమును నెరవేర్చేవారు. వారే దేవునికి నమ్మకమైన సాక్షులు. దేవునికి నమ్మకమైన సాక్షులు వారే. అందుకని మన జీవితంలో ఎప్పుడూ కూడా 27:14 మరొకసారి చదవమ్మా. యెహోవా కొరకు కనిపెట్టుకుని ఉండుము, ధైర్యము తెచ్చుకుని నీ హృదయమును నిబ్బరముగా ఉంచుకో. ఆమేన్. ప్రతి పరిస్థితిలో ధైర్యం తెచ్చుకో. ధైర్యం పోగొట్టవద్దు, ధైర్యాన్ని విడిచిపెట్టవద్దు. అది మనుషులు ఇచ్చే ధైర్యం కాదు, మనుషుల వల్ల కలిగే ధైర్యం కాదు.
ఎవరిచ్చే ధైర్యం? దేవుని వాక్యము ధ్యానించడం వల్ల నీకు ధైర్యం వస్తుంది. దేవుని పరిశుద్ధాత్మ నీలోకి వచ్చినప్పుడు ధైర్యం వస్తుంది, ధైర్యం వస్తుంది. ఏమిటి ఎవరై వీళ్ళంతా విజయలేని పామర్లు అంటే పేరు ఎవరికి? ఎవరి పేర్లండి? విజయలేని పామర్లని ఎవరి పేరు పెట్టారండి? అపోస్తలు కండి వీళ్ళంతా విజయలేని పామరులు అండి. పేతురు కూడా విజయలేని పామరుడు. కానీ పేతురు యొక్క ధైర్యము చూసినప్పుడు ఆశ్చర్యపడిపోతున్నారు అధికారులు, ఆశ్చర్యపడిపోతున్నారు. ఇంత ధైర్యం ఎలా వచ్చింది? డబ్బు లేని వాడికి ఇంత ధైర్యం ఎట్లా వచ్చింది? విద్య లేని వాడికి ఇంత ధైర్యం ఎక్కడ వచ్చింది అసలు అని అనుకుంటే, ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడిచ్చిన అసలు సిసలైనటువంటిది ఆ ధైర్యము విద్య వల్ల వచ్చే కాదు, డబ్బు వల్ల వచ్చేది కాదు, వంశపారంపర్యంగా వచ్చేది అసలు కాదు. అది ఎవరి వల్ల వస్తుంది? అది దేవుని శక్తి మీద నీవు ఆధారపడినప్పుడు, దేవుని బలం వల్ల నువ్వు బలవంతుడు అయినప్పుడు, దేవుని శక్తి మీద నీవు ఆధారపడినప్పుడు, దేవుని బలం వల్ల బలవంతుడు అయినప్పుడు ఆ ధైర్యం నీకు వస్తుంది. మీరు బోధించొద్దు, దేవాలయంలో మాట్లాడొద్దు, మీరు పోండి. మళ్ళీ తిరిగి దేవాలయంలోకి వెళ్ళి సునగోగులోకి వెళ్ళి మళ్ళీ మాట్లాడుతున్నారు. నీ మాటలు లెక్క చేసేదేంటి? నీకు భయపడాలా? ఆకాశం ఉందని దేవునికి భయపడాలా? ఆయన దేవుడా, నువ్వు దేవుడా? నువ్వు మనుషులకు దేవుడేమో కానీ సర్వలోకానికి సృష్టికర్త ఆయన. మేము ఆయనకే భయపడాలి. మనుషులకు భయపడాల్సిన అవసరం మాకు, మనుషులను మెప్పించవలసిన అవసరం మాకు ఎంత మాత్రం కూడా లేదు. మనుషుల గొప్పతనాన్ని గురించి మేము మాట్లాడవలసిన అవసరం లేదు. గొప్పవాడు దేవుడే, ఆయన గురించి మాట్లాడటానికి మేము భయపడం. ప్రాణాపాయం వచ్చినా సరే మేము ధైర్యంగా ఉంటాం. పౌలు అదే అంటున్నాడు కదా, దేవునికి స్తోత్రం, నేను సువార్త చెప్పడం ఎందుకు కానీ, నేను సువార్తను గురించి సాక్ష్యం చెప్పడం ఎందుకు కానీ నా ప్రాణం నాకు ఎంత మాత్రమును ఎందుకు నాకేం ప్రియమైంది కాదు. ఎందుకంటే ఆ సువార్త లేకపోతే దానికోసం పుట్టాను, దానికోసం పెరుగుతున్నాను, దానికోసం యేసు భూలోకంలో నన్ను సృష్టించాడు, దానికోసం యేసు నన్ను దమస్కు నడివీధిలో రక్షించాడు, ఆ సువార్త కోసం యేసు నన్ను పిలిచాడు, ఆ అధికారం నా చేతికిచ్చి భూ దిగంతాల వరకు నేను సువార్త ప్రకటించమని పంపించాడు నన్ను. అందుకని నా ప్రాణం పోయినా సరే నేను ఓర్పుతాను, ధైర్యంతోను, విశ్వాసంతోను దేవుడు నాకు అనుగ్రహించిన పరిమాణం చొప్పున ఇంటింట ప్రతి చోట ప్రతి దేశంలో ఆయా భాషలు మాట్లాడే ప్రజల మధ్యలో నేను సువార్త ప్రకటిస్తాను, మానను. అధికారుల చేతిలో తాళాలు ఉన్నాయా? అధికారం పరిమితం, నా దేవుని అధికారం అపరిమితం. అందుకనే నేను ఆయన దగ్గర కనిపెట్టుకుంటున్నాను. అందుకే నాకేమొచ్చింది? సహనం వచ్చింది. అందుకే నాకేమొచ్చింది? ఓర్పు వచ్చింది. అందుకే నాకేమొచ్చింది? ధైర్యం వచ్చింది. అందుకే నాకు ధైర్యం వచ్చింది. యెషయా గ్రంథంలో 40వ అధ్యాయంలో 31వ వచనం, యెహోవా కొరకు ఎదురు చూచి వారు నూతన బలము పొందుదురు. ఆమేన్. నేను ఈ బలము నీకు ఎక్కడి నుంచి వచ్చింది? ఈ నిబ్బరం నీకు ఎక్కడి నుంచి వచ్చింది? ఈ ధైర్యం నీకు ఎక్కడి నుంచి వచ్చింది? ఈ సహనము నీకు ఎక్కడి నుంచి వచ్చింది? ఈ ఓర్పు నీకు ఎక్కడి నుంచి వచ్చింది? ఈ విజయము నీకు ఎక్కడి నుంచి వచ్చిందని అడుగుతారా? ఎక్కడి నుంచి వచ్చిందని అడుగుతారా? అది భూమి మీద దొరికింది కాదు, అది మనుషుల వల్ల దొరికింది కాదు, ఏ మనిషిని శక్తి వల్ల, ఏ మనిషిని జ్ఞానంలో నుంచి దొరికింది కాదు. మళ్ళీ చదవమ్మా మాట, అదే మాట. యెహోవా కొరకు ఎదురు చూచి వారు నేను ఆయన బలము కోసం ఎదురు చూశాను, ఆయన శక్తి కోసం ఎదురు చూశాను, ఆయన అభిషేకం కోసం ఎదురు చూశాను, ఆయన సన్నిధి కోసం ఎదురు చూశాను. ఎదురు చూసినప్పుడు నా కన్నులు ఆయన వైపు చూసినప్పుడు, ఆయన కన్నులు నా వైపు చూసినప్పుడు మా ఇద్దరి చూపులు ఒకటైపోయినాయి. ఆయన హృదయం కొరకు నేను ఎదురు చూసినప్పుడు ఆయన హృదయము నా హృదయము
ఏకమైపోయినాయి, 2 హృదయాలు ఏకమైపోయినాయి. అవునా? భక్తుల హృదయాలు దేంతో ఏకమవ్వాలి? ఎవరితో ఏకమవ్వాలి? దేవుని హృదయముతో ఏకమవ్వాలి. అప్పుడు ఎదురు చూశాను, ఏం పొందాను? ఏం బలం? నూతన బలము. నూతన బలం. నూతన బలం అంటే ఇది వరకు బలవంతుండే, నేను కొంతవరకు బలవంతుండే. ఇప్పుడు ఎదురు చూసిన కొంది, ఇప్పుడు ఆయనతో కలుసుకోవాలని అపేక్ష, ఆశ కలిగిన కొంది నాకు ఒక నూతనమైన బలం వచ్చింది. అంతేకాదు ప్రియ దేవుని బిడ్డలారా, ఒక నూతనమైన అభిషేకం నా మీదకి దిగి వచ్చింది. హల్లెలూయా. అందుకని ఇప్పుడు నేను ఎలా ఉండగలుగుతాను? పక్షిరాజు. వారు పక్షిరాజుల వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు, అలయక పరుగెత్తుదురు, సొమ్మసిల్లక నడిచిపోవుదురు. పక్షిరాజులాగా చివరి నుంచి ముందుకు రమ్మా, నడుస్తాను. మొదటేంటి? సొమ్మసిల్లక నడిచిపోవుదురు. ఎంత నడిచినా సరే, ఎంత ప్రయాసపడినా సరే సమస్యలను. అలయక పరుగెత్తుదురు, అలుపు రాదు, పరుగులో అలుపు రాదు. మూడోది, పక్షిరాజుల వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు. అవసరం ఇచ్చినప్పుడు వినువీధులకు వెళ్ళిపోతాను, దేవుని సన్నిధికి వెళతాను, దేవుని సన్నిధిలో కూర్చుని దేవునితో సహవాసం చేసి వస్తాను. నూతన బలం వచ్చింది, నూతన అభిషేకం వచ్చింది. నేను ఆయన కొరకు కనిపెట్టాను. సహనముతో ఏ పరిస్థితిలో అయినా, ఏ ప్రతికూలతలో అయినా సరే. అందుకని విజయం ఎక్కడొచ్చిందంటే, ప్రతికూలతను చూసి వాడు భయపడలేదు, కృంగలేదు. ప్రతికూలతల గురించి వాడు దేవుని దగ్గర మనవి చేయలేదు, కానీ దేవుని సన్నిధి అనుభవించడానికి వారి హృదయాలు ఎలాగ పక్షిరాజులాగా తహతహలాడిపోయి, ఆరాటపడిపోయి, పక్షిరాజులాగా పైకి ఎగిరి ఆయన సహవాసం కొరకు అపేక్షించింది. అందుకని ఏ బలం వచ్చింది? నూతన బలం వచ్చింది, నూతన శక్తి వచ్చింది, నూతన అభిషేకం నాకు వచ్చింది. చూసారా? కనిపెట్టడం వల్ల, ఎదురు చూడటం వల్ల ఇంకేంటి ఏమొచ్చింది? బలం తెచ్చుకోండి, శక్తి తెచ్చుకోండి, నూతన బలం వచ్చింది. అందుకనే నేను ఎంతైనా సరే పైకి ఎగరగలను, వెళ్ళిపోగలను. ఎంత ఉన్నత స్థలాలకైనా సరే నేను ఎగిరి వెళ్ళగలను. అందుకనే అపోస్తలుడైన పౌలు కూడా ప్రార్థన చేశాడు కదా తెలుసా? దేవుని యొక్క ప్రేమ యొక్క వైశాల్యం ఎంత, దేవుని ప్రేమ యొక్క లోతు ఎంత, దేవుని ప్రేమ యొక్క వెడల్పు ఎంత. ఎఫ్సీబతుల అపోస్తలుడైన పౌలు అంటాడు కదా, దాన్ని కొలవతరమా, దాన్ని అనుభవించతరమా మనుష్యుడు, దాన్ని దాంతో సరిపోవచ్చు తరమా మానవునికి ఎంత. అందుకేంటంటే, అందుకని పక్షిరాజు రెక్కలలాగా తన రెక్కలు చాసుకొని పైకి ఎగిరిపోయినప్పుడు, ఆ మాధుర్యాన్ని చూసినప్పుడు, ఆ సన్నిధిని అనుభవించినప్పుడు, ఆ సహవాసం అనుభవించినప్పుడు లోకాన్ని మర్చిపోతారు. దుప్పి నీటి వాగు కోసం ఆశించాడు. ఆయనతో మాట్లాడాలి, ఆయనతో సహవాసం చేయాలి, ఆయన సన్నిధిని అనుభవించాలి. ఈ బ్రతుకంతా ఆయన కోసం ధారపోయాలి. బ్రతుకంతా ఆయన పని కోసం, ఆయన చిత్తము కోసం, ఆయన చిత్తము నెరవేర్చడం కోసం నా బ్రతుకు నాకు ఎంత మాత్రమూ ప్రియమైనది కాదు. ఎందుకంటే ఆయన తన బ్రతుకుని నా కోసం ఎలా హెచ్చించాడో. ఆయన బ్రతుకుని 33 సంవత్సరాల కాలం బతుకులో ఎవరి కోసం హెచ్చించాడండి? బ్రతుకంతా నీ సమస్యే, నీ రోగమే, నీ పాపమే, నీ శాపమే, నీ నరకమే, నిన్ను ఎదిరించే సైతానును జయించడం కోసం, నిన్ను మింగివేసే మరణం పైన విజయం సంపాదించడం కోసం 33.5 సంవత్సరాల కాలంలో ఆయన చివరి 3.5 సంవత్సరాల పోరాటంతోనే జీవితాన్ని జయించి ముగించాడు. పోరాటంతోనే జయించి ముగించాడు. ఆయన నీ కోసమే. అందుకని నా కోసం ఎంత త్యాగం చేసినా ఆయన కోసం నేను ఏమాత్రం నా ప్రాణాన్ని త్యాగం చేయడానికి
వెనుతిరగను. అందుకని నీకు ఏ పరిస్థితుల్లో సరే నేను సహనం కోల్పోను, ఏ పరిస్థితుల్లో సరే నేను ఓర్పును కోల్పోను, ఏ పరిస్థితుల్లో సరే విశ్వాసాన్ని నేను కోల్పోను, ఏ పరిస్థితుల్లో సరే నేను సహనముగా ఆయన దగ్గర ఏం చేస్తాను, కనిపెట్టుకుని కూర్చుంటాను. ఊరికే ఇటు అటు మనస్సు తిప్పకండి, మాటలు మార్చకండి. చక్కగా మనకు మంచి మౌత్ ఇచ్చాడు కదా, చక్కని నోరు ఇచ్చాడండి. ఆ నోట్లో నుంచి ఎప్పుడూ సువాసనే రావాలి. అవునా? సువాసనే రావాలి. సువాసన అంటే దేవుని యొక్క వాక్యము యొక్క విలువలను గుర్తెరిగి ఆ వాక్యమును ధ్యానించుట ఎందును, వాక్యమును ప్రకటించుట ఎందును, వాక్యమును బోధించుట ఎందును, దేవుని సన్నిధిలో ప్రార్థనను చేటి ఎందును మన నోటిని విశ్రాంతి లేకుండా దేవుని కొరకు ఉపయోగించాలి, చక్కగా ఉపయోగించుకోవాలి. అందుకని మరొక వచనం చదువుకుందామా? 37వ కీర్తనలో 34వ వచనం. యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండుము, ఆయన మార్గము అనుసరించుము, భూమిని స్వతంత్రించుకొనున్నట్లు ఆయన నిన్ను హెచ్చించును. ఆమేన్. బలం మాత్రమే కాదు, అవసరాలు మాత్రమే కాదు, ఆయన నిన్ను హెచ్చించును. అంటే ఏ ధ్యానస్థితిలో ఉండి నువ్వు ప్రార్థన చేస్తున్నావో, నీ జీవితాన్ని దేవుని కోసం ఎంత తగ్గించుకొని దేవుని కోసం జీవించాలని నీ హృదయంలో ఎంత తహతహలాడుతున్నావో, దేవుని కోసం బ్రతకాలని నీ జీవితంలో ఎంత ఆశ కలిగి ఉన్నదో, ఆ ఆశను బట్టి ప్రమోషన్ నీకు వస్తుంది. ఏంటండి ఇది? ప్రమోషన్ అంటే ఉద్యోగంలో ప్రమోషన్ అంటారా? అయితే ఉండొచ్చు, కాదేనే ఉంది. దానిరెడ్డి గారికి దేవుని కోసం తగతగలాడేవాడు. ఎంత పెద్ద ఉద్యోగం వచ్చిందండి, ప్రమోషన్ మీద ప్రమోషన్. కళ చెబితే ఒక ప్రమోషను, కళ భావం చేస్తే ఒక ప్రమోషన్ వచ్చింది. సింహమునోళ్ళ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఇంకో ప్రమోషన్ మీద ప్రమోషన్ ప్రధానాధికారి అయిపోయాడు ఆ దేశంలో. కానీ దేశంలో శత్రువుల మధ్యలో పడుకున్నవాడు, శత్రువులు సింహాలు చీల్చివేసి సింహములో ఎముకలను కక్కివేయవలసిన సందర్భాల్లో అతడు సింహముల నోళ్లను మూసి ప్రమోషన్ సంపాదించుకున్నాడు. దేవుడు నిన్ను ఏం చేస్తాడు? ప్రతి దాంట్లో కూడా హెచ్చిస్తాడు. జ్ఞానము తక్కువ, తెలివి తక్కువ, సామర్థ్యము తక్కువ, జ్ఞాపక శక్తి తక్కువ, ఆర్థికంగా వెనకబడ్డావా, ఆత్మీయంగా వెనకబడ్డావా, నువ్వెక్కడ ఉన్నా సరే ఆ మాట మరొకసారి చదువమ్మా. భూమిని స్వతంత్రించుకున్నట్లు ఆయన నిన్ను హెచ్చిస్తాడు. నోహ గారు భూమి అంతా అమ్మేసుకున్నాడు. ఎప్పుడు? ఓడగట్టడానికి డబ్బులు ఎవరు ఇస్తారండి? బార్లన్నీ కిటకిటలాడిపోతాయి. అవునా? ఎక్కడ చూసినా సరే ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్ అన్నీ ఎలా ఉంటాయి? కిటకిటలాడిపోతాయండి. ఇంకేంటి? సినిమా హాల్లో ఖాళీ ఉండదు, సిగరెట్ కొట్లు అసలు ఖాళీ ఉండట్లేదు, ఆఖరికి కనీసం చుట్ల కంపెనీలు అసలు ఖాళీ ఉండట్లేదు. ఇంకా అంతేకాదు, ఏదో రకాలైనటువంటి ఈ రకమైనటువంటి ఆహార పదార్థాలకు విచ్చలవిడిగా విలువ పెరిగిపోయింది. అవునా? ఇంత విలువ పెరిగిపోయిన తర్వాత దేవుని కోసం ఎవరు చేయగలరు? ఎవరు చేస్తారు? కానీ ఒకటి మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకంటే మన్ని దేవుడు హెచ్చిస్తాడు. ఎంత హెచ్చిస్తాడు? భూమిని. అందుకని నోకరు ఓడకే ఆఖరికి ఫైనాన్షియల్ ప్రాబ్లం వచ్చిందండి. ఏది? ఎవరికి? దేవుడి మాటకు రాలేదు ఫైనాన్షియల్ ప్రాబ్లం, దేవుని మాటకి. కొన్నిసార్లు దేవుని మాటలుగానే ఉంటాయి, మనకేమొస్తుంది?
ఫైనాన్షియల్ ప్రాబ్లం వస్తుంది. దేవునికి స్తోత్రం. నిన్ను ఆశీర్వదిస్తాను, నిన్ను అభివృద్ధి చేస్తున్నాను, నీళ్ళేమి తీరుస్తాను అంటూ ఉంటాడు. ఇది ఇంకా కొంచెం పెరుగుతూనే ఉంటుంది, రోజు రోజు కొంచెం పెరుగుతూనే ఉంటుంది. దేవునికి స్తోత్రం. మీ ఆయన మార్చేస్తున్నాను రేపటి నుంచి అంటాడు. ఆయన ఇంకా 2 తిట్టం మొదలు పెడతాడు, ఇంకా 2 రేపటి నుంచి 2 ఎక్కువ తిడతాడు. ఉదాహరణకు ఎవరు మీరు తిట్టేవాళ్ళు అనట్లేదండి, దయచేసి అనుకోకుండా అట్లా. ఎందుకంటే పెరుగుట కొరకే దేవుడు మాట ఇచ్చిన తర్వాత దాన్ని నెరవేరుస్తాడు. అందుకని పర్లేదు, అన్నింటిలో విలువైన భూమి మీద తూర్పు పొలం విలువైంది, అమ్మేసి పట్టరా, దేంట్లో పెట్టు, ఓడగట్టేసి. మరి అయిపోయిందండి, పడమర పొలం అమ్మాయి, ఉత్తర పొలం అమ్మాయి, లేకపోతే అమరావతి దగ్గర ఉంటే అమ్ము, మొత్తం అమ్మేసి ఏం చేయమన్నాడు, ఓడగట్ట పట్టరమన్నాడు. పట్టుకెళ్ళాడు, మొత్తం అందిపోయింది. అయిపోయిన తర్వాత కించిత్ అయినా సరే చింతించలేదు. ఆయన త్యాగము, ఆయన ధైర్యము, ఆయన సహనము, ఆయన ఓర్పు, ఎవరి మీద నేరమో మోపలేదు, ఏదీ చేయలేదు. దేవుని చిత్తమును నెరవేర్చడానికి సహనముతో ఓర్పుతో కనిపెట్టి కూర్చొని ఎన్ని కష్టాలు వచ్చినా సరే చెప్పిన పనిని పూర్తి చేయడానికి చెప్పింది చెప్పినట్లు చక్కా చేశాడు. అంతే. ఇంత నష్టపోయాడు కదా. అయితే ఫస్ట్ తన కుటుంబాన్ని రక్షించుకున్నాడు, తన కుటుంబాన్ని రక్షించుకున్నాడు జల ప్రయాణంలో. ఇంకోటి ఏంటో తెలుసా, రీస్టాబ్లిష్ని కొట్టుకెళ్ళిపోయినాయి, స్టాంపులన్నీ కొట్టుకెళ్ళిపోయినాయి, పొలాలు తాకట్లని కొట్టుకెళ్ళిపోయినాయి, అన్నీ కొట్టుకెళ్ళి వెళ్ళిపోయినాయి. ఇప్పుడు భూమి అంతటికి రాజు ఎవరు చెప్పండి? నోహో రాజు గారు. ఇప్పుడు ఈ భూమి ఎవరిదండి? ఎంత ఇచ్చించాడు? ఎవరిని? నోహో గారిని ఎంత ఇచ్చించాడు? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇదివరకు తన పరిధిలో తన లెక్కల ప్రకారం, కరణం గారి లెక్కల ప్రకారం ఉన్న భూమి కొంచెమే, కానీ ఇప్పుడు దేవుని లెక్క ప్రకారం ఇప్పుడు భూమి అంతటికీ రాజు ఎవరండి? భూమి మీద రాజు ఆయనే, మొత్తం భూమి అయింది. ప్రైజ్ గాడ్, ప్రైజ్ గాడ్. దేవుడు చాలా తక్కువవాడు కాదండి. మనం అనుకున్నట్లుగా చాలాసార్లు ఏది బుర్ర పెద్దదినే మెదడు చిన్నది. అందుకనే ఈ పనికిమాలిన ఆలోచనలు వస్తాయి మనకి ఎక్కువగా. ధైర్యం తెచ్చుకోండి, మీ హృదయాన్ని విశాలపరుచుకుని దేవుని కోసం మీరు నిలబడండి, దేవుని కోసం ధైర్యంగా నిలబడండి, దేవుని కోసం కనిపెట్టి కూర్చోండి. దేవుడు నీ కార్యాన్ని సఫలం చేస్తాడు. ఏమన్నా ఎందుకు చేయడు? సఫలం చేస్తాడు. నీ కార్యాన్ని సఫలం చేస్తాడు, అంతే. ప్రైజ్ గాడ్. అందుకనే ప్రియమైన దేవుని బిడ్డలారా, మనమందరం కూడా దేవుని సన్నిధిలో ఓర్పుతో ఉండాలి, ధైర్యంగా ఉండాలి, విశ్వాసంగా ఉండాలి, దేవుని దగ్గర సహనంతో కనిపెట్టాలి, దేవుని దగ్గర సహనంతో కనిపెట్టాలి. అందుకని దేవుని వాక్యంలో నుంచి మనం ఇంకా ఆలోచన చేసినట్లయితే అలా సహనంతో కనిపెట్టడం వల్ల ఏరికో కోట్ల గోడకు కూలిపోయినాయని, ఎర్ర సముద్రము పాయలైపోయిందని, అటు అందరం కూడా ఓర్పు సహనాన్ని ప్రసాదిస్తే మన ముందున్న శత్రువులోకం అంతా కూడా ఏమవుతుంది? కూలిపోతుంది, భయపడద్దు. దేవుని చోటు ఎక్కడ? అసలు మన మనసులో, అసలు మన మాటలకే అసలు భూమి పట్టదు, మన మాటలకే. అందుకని ఒక భక్తుడు రాస్తున్నాడు, ఒక్కొక్కళ్ళు సెల్ ఫోన్లో మాట్లాడినంత సేపు దేవునితో కాసేపు ప్రార్థన చేస్తారంట, భూలోకం కదిలిపోతుందంట. ఇప్పుడు మరి కొత్తగా సెల్ ఫోన్లు శాంక్షన్ అవుతాయి మన రాష్ట్రానికి, కొత్త సెల్ ఫోన్లు వస్తాయండి. అంటే ఇవన్నీ మంచిదే, అవసరాలు తీరుస్తాయి, అవసరం కోసం వాడుకోవద్దని నేను అనటం లేదు, దాని పిచ్చితనం వెరితనమని నేను దాన్ని భావించడం లేదండి. కానీ దాన్ని ఉపయోగించుకోవాల్సినంత చక్కగా ఉపయోగించుకోండి. మిగిలిన టైము దానికంటే ఎక్కువ టైం దేనికి ఇవ్వాలి? దేవునితో మాట్లాడటానికి ఎక్కువ టైం ఇవ్వండి. మనుషులతో మాట్లాడటానికి ఎంత టైం ఇస్తున్నాం, మనం దేవునితో మాట్లాడటానికి ఎంత టైం ఇస్తున్నాం. సెల్ ఫోన్ వల్ల చాలా లాభం ఉంది. ఎందుకంటే అమెరికాలో ఉన్న వ్యక్తితో ఇప్పుడు నేను మాట్లాడాలంటే నా వల్ల అవుతుందా? ఇదివరకు నేను అమెరికాలో మాట్లాడాలంటే 90 రూపాయలు, 5 నిమిషాలు మాట్లాడాలంటే 90 450 రూపాయలు జేబులో తీసుకెళ్ళేవాడిని. 5 నిమిషాల్లో బాగుండేసరికి 450 రూపాయలు బిల్లు అయింది అంటాడు. కౌరులు లేవు, సమాచారం వాడు ఇప్పుడు బాగానే ఉంది కాబట్టి దాని ఉపయోగం కాదని నేను అనడం లేదు. కానీ ఏదైనా సరే దాన్ని ఎలా ఉపయోగించుకోవాలి? సద్వినియోగం చేసుకోవాలి. మనమంటే ఇక్కడున్న వాళ్ళని కాదు, అసలు ప్రపంచ పరిస్థితి ఈరోజు సద్వినియోగం చేసుకోవాలి. ప్రతిదాన్ని అవకాశాలు ఎక్కువ వస్తాయి, కానీ దేవునితో ఎక్కువ సహవాసం చేసుకోవాలి, దేవునితో ఎక్కువ మాట్లాడాలి, దేవుని సన్నిధిని ఎక్కువ అనుభవించడం మనం నేర్చుకోవాలి. అందుకని
సెల్ ఫోన్లో అమెరికా నుంచి ఇక్కడ మాట్లాడుతున్నాం కదా, ఇక్కడి నుంచి పరలోకాన్ని మాట్లాడటానికి మనకేముంది అసలు? సెల్ ఫోన్ అవసరం లేదు, ఏం అవసరం లేదు. దేవునికి స్తోత్రం, ఫ్రీ. ఎంతసేపు మాట్లాడుకున్నా సరే దానికి బిల్లు ఏం లేదు. కానీ దాని దగ్గరికి వెళ్ళవు, నువ్వు బిల్లు కట్టే సెల్ ఫోన్ దగ్గరికి వెళ్తావు, కానీ బిల్లు లేదు సెల్ ఫోన్ దగ్గరికి వెళ్తావు. అందుకని ఏమన్నాడు? నేను సహనముతో కనిపెడుతున్నాను, ఓర్పుతో కనిపెడుతున్నాను. నా ప్రాణం ఆయన కోసం ఏమవుతుంది? తహతహలాడిపోతుంది. నా ప్రాణం ఆయన కోసం మౌనంగా ఉన్నది. ఏ శ్రమలో ఉండైనా సరే నేను మౌనంగా ఉండి ప్రార్థన చేస్తున్నాను. ఏ శ్రమ నన్ను కదిలించదు, ఏ పోరాటము నన్ను ఏం చేయలేదు, ఏ విపత్తు నా మీదకి రాదు. ఆయన చిత్తము లేకుండా నా వెంట్రుకల్లో తల వెంట్రుకల్లో ఒకటైనా తెలుపు నలుపు మారదు. నేను భయపడను, నేను అధైర్యపడను, నేను నిబ్బరముగా ఉంటాను, నేను ధైర్యముగా ఉంటాను ఆయన దగ్గర సహనముతో. అందుకని విలాపవాక్యములు అంటాడు, రేయి మొదటి జామున లేచి నీళ్లు కుమ్మరించినట్లుగా నీ హృదయం ఆయన సన్నిధిలో కుమ్మరించుకో. విజయం అక్కడే ఉన్నది. భూలోకమును ఏం చేస్తానన్నాడు? భూమిని స్వతంత్రించుకుంటావు. నీ కార్యాల్లో నీకు విజయం వస్తుంది. అందరూ పడద్దు. ఏదో చిటుకులు, ఏదో మ్యాజిక్ కాదు ఇది, చిటుకులు అయిపోవడానికి. ఇది కుబేరుడు యంత్రం, అంతకంటే కాదు. ఈ మధ్య దాంట్లో ఎంతగా పే చేస్తారో మరి నాకు తెలియదు, కానీ మంచిది ఆడ పనులు చేసుకుంటారు. కానీ మనకెందుకు? కానీ కుబేరుడు యంత్రం రేపొద్దున సంవత్సరం లోపల నువ్వు ఏమవుతావు? కుబేరుడు. ఇవన్నీ మరి మనకు అవసరం లేదు. కానీ దేవుని వాక్యము స్థిరమైనది, దేవుని వాక్యము నిజమైనది, దేవుని వాగ్దానములన్నీ ఒక్కటి కూడా కాదన్నట్లే. నిబ్బరము కలిగి ధైర్యము తెచ్చుకో, విశ్వాసమునందు స్థిరముగా నిలిచి ఉండు. ఆయన సన్నిధిలో నీ కార్యము నెరవేరే పర్యంతరము, ఆయన చిత్తము తెలుసుకునే పర్యంతరము, నీకు కలిగినటువంటి అపజయాల మీద విజయం కలిగే పర్యంతరము, నీకు కలిగిన పోరాటాల్లో నుంచి కూడా నేను విడుదల కలిగే పర్యంతరము ఓర్పుతో కనిపెట్టుకో, సహనముతో కనిపెట్టుకో, ప్రార్థన చేయి. దేవుడు ఒక గొప్ప కార్యం నీ పట్ల చేస్తాడు, తప్పకుండా చేస్తాడు. ఎక్కడికి వెళ్ళినా ఏమి లేదండి. బందర్లోనూ సముద్రంలో నీళ్ళు అట్టాగే ఉంటాయి, మద్రాసు వెళ్ళినా సముద్రంలో నీళ్ళు అట్టాగే ఉంటాయి. అమెరికా సముద్రం ఏమైనా తేడా ఉంటుందంటారా? ఎక్కడికి వెళ్ళినా అంతే. అందుకని నిలిచి ప్రార్థన చేయి, ఓర్పుతో ప్రార్థన చేయి, సహనముతో ప్రార్థన చేయి. నిన్ను భూమిని స్వతంత్రించుకునేంతగా హెచ్చిస్తాడు. తన కార్యం తను చేస్తాడు. ధైర్యం విడిచిపెట్టదు. ఆయన హృదయం మన హృదయం ఏకమైపోవాలి. ఆయన, నేను భూమి మీద ఒక మనుష్యుని కనుక్కున్నాను, అతడు నా చిత్తానుసారుడైన మనుష్యుడు. ఎవరైనా? దావీదు. పోరాటాల అనంతరము సింహాసనాన్ని స్వాధీనం చేసుకున్నాడు, సింహాసనాసీనుడయ్యాడు. తరమబడిన వాడు సింహాసనాన్ని స్వాధీనం చేసుకున్నాడు. అందుకని శిలువ మీద చనిపోయిన వాడు అన్ని నామాల కంటే పైనామయ్యాడు, అందరికంటే పైనన్నాడు. అందుకని ఆయన మరణం మనకు విజయం కాదా? ఆయన విజయం మనకి విజయం కాదా? ఆయనకి ఏదైతే ఉందో అవన్నీ మనకి. మీరేం ఆధారపడద్దు. అదే ఒకటి, ప్రార్థన చేయటం నేర్చుకోండి. తల్ల వంచండి, ప్రార్థన చేసుకుందాం. కీర్తనకారుడు సెలవిచ్చినట్లుగా, ప్రియ దేవుని బిడ్డలారా, నువ్వు దేవుని దగ్గర ఎంతగా కనిపెడుతున్నావు? నీవు దేవుని సన్నిధికి ఎన్నిసార్లు పెడుతున్నావు? దేవుని కోసం నీ హృదయము ఎప్పుడైనా ఆశపడి అపేక్షతో నిన్ను చూడాలి, నీ ప్రభావం చూడాలి, నీ మహిమ చూడాలి, నీ మహత్యాన్ని చూడాలి, నీ గొప్పతనం చూడాలి అని దేవునితో ఎప్పుడైనా మాట్లాడి దేవుని ఉన్నత శిఖరాలకు ఎప్పుడైనా ఎక్కావా? ఆ ఉన్నతమైన ఆలోచనలు కలుగుతున్నాయా? నీ సమస్యలు పక్కన పెట్టు దేవుని బిడ్డలారా. నీ ప్రతికూలతలు ఉన్నాయి, ఇబ్బందులు ఉన్నాయి. సహజంగా మనుషులు కలిగే ఇబ్బందుల కంటే మనుషులు కలిగే ఎక్కువ శోధనలు నీకు రానియనని
వాగ్దానం చేశాడు. ఉన్నాయి లేవని నేను అంటం లేదు. వాటిలో నుంచి విజయం పొందటానికి నువ్వు వాటి వైపు చూడొద్దు, వాటిని ఆధారంగా చేసుకోవద్దు. దేవుని వైపు చూడు, దేవుని చిత్తం వైపు చూడు, దేవుని సంకల్పం తెలుసుకొని సహనముతో కనిపెట్టు. నీ పరిస్థితులన్నీ ఆయన చూస్తున్నాడు, నీ విశ్వాసాన్ని కూడా చూస్తున్నాడు. నీ జీవితంలో ఏ కార్యం చేయాలో ఆయనకి ఎవరూ చెప్పనవసరం లేదు. ఒకవేళ నువ్వు కూడా ఆయనకి చెప్పవసరం లేదు. మన అవసరతలన్నీ మనం తెలియకమునిపి చెప్పకమునిపి ఆయనకి తెలుసు. ఎందుకంటే మానవుడిగా భూలోకానికి వచ్చింది మన అవసరతలు తెలుసుకోవడానికి. మానవులకు ఏ అవసరతలు ఉన్నాయో, మానవులకు ఏ ఇబ్బందులు ఉన్నాయో, మానవులు ఏ సమస్యలు ఉన్నారో, మానవ జీవితంలో పోరాటాలు ఏమున్నాయో ఆయనకి ఎవ్వరూ చెప్పనవసరం లేదు. అన్నీ ఆయనకు తెలుసు. నువ్వు కూడా చెప్పనవసరం లేదు. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల ప్రార్థనలో, ఆరాధనలో నువ్వు దేవుని పర్వతం తట్టు చూడు. దేవుని పర్వతం మెట్లు ఎక్కడానికి నువ్వు ప్రయత్నం చేయి. దేవునితో కలుసుకోవడానికి, దేవునితో నీ హృదయం కలపడానికి, దేవుని హృదయం నీ హృదయంలో కలవడానికి, నీ హృదయం దేవుని హృదయంతో కలవడానికి ఉన్న అభ్యంతరాలను, ఆటంకాలను తీసివేయి. ఈ లోకానికి సత్య చెప్పు, మనుష్య సంభాషణకు సత్య చెప్పు, మనుష్య పద్ధతులకు సత్య చెప్పు, మనుష్యుల ఆలోచన సత్య చెప్పు. దేవుని భాష మాట్లాడు, దేవుని సన్నిధికి వెళ్ళు, దేవునితో సహవాసం చేయి. పక్షి రాజు రెక్కలు శ్వాసి పైకి ఎగిరినట్టుగా నిన్ను ఆత్మీయంగా ఎక్కలేనంత ఎత్తైన ఉన్నతమైన పర్వతాలకు, ఎక్కలేనంత ఉన్నతమైన శిఖరాలకు నేను తీసుకొని వెళతాడు. హల్లెలూయా, ప్రైజ్ గాడ్, ప్రైజ్ గాడ్, ప్రైజ్ గాడ్, ప్రైజ్ గాడ్, హల్లెలూయా. అంతేకాదు, నువ్వు అడిగిన దానికంటే, ఊహించిన దానికంటే అద్భుతము చేస్తాడు, ఆశ్చర్యం చేస్తాడు. భూమిని స్వతంత్రించుకునేటట్టు చేస్తాడు. నీ పరిస్థితులకు మించిన సహాయం, నీ పరిస్థితులకు మించిన సహకారం నీకు అందిస్తాడు. ఏ లోయలో మునిగిపోయినాడు, ఏ సముద్రంలో మునిగిపోయినాడు, ఏ విధమైన తొందరపాటు జీవితంలో కలిగినా సరే నిబ్బరముగా, ధైర్యంగా, సహనముతో, ఓర్పుతో మహాదేవుని వైపు చూడు. దేవా నీ చిత్తము నాకు తెలియచేయి, దేవా నీ సహనము నాకు దయచేయి, నీ ఓర్పు నాకు దయచేయి, ఆ విశ్వాసము నాకు దయచేయి ప్రభువా. నువ్వు ప్రార్థన చేయి. తన కార్యమును ఎప్పుడు నువ్వు ప్రార్థన ఆరంభించావో ఆ ప్రార్థన ద్వారా తన కార్యము కూడా నీలో, నీ ఇంటిలో, నీ కుటుంబంలో, నీ సమస్యలో ఆయన కార్యం ఆరంభమవుతుంది. కార్యసాధకమైన శక్తి చొప్పున అడిగిన దానికంటే, ఊహించిన దానికంటే అద్భుతము చేస్తాడు నీకు. భయపడద్దు దైవ బిడ్డలారా, కనిపెట్టండి, దేవుని కోసం కనిపెట్టండి. ఏది దైవ చిత్తమో దానికోసం, ఏది నీ జీవితంలో సమస్యగా ఉన్నదో, ఏది నీ జీవితంలో ప్రతికూలతగా ఉన్నదో, ఏ ఇబ్బందిలో ఉన్నావో, ఏ అసహనములో ఉన్నావో, ఏ అధైర్యపడిపోయి కృంగిపోయి అయ్యో ఈ జీవితం ఎందుకు, ఈ బ్రతికెందుకు, నేను ఎందుకు ఈ లోకంలో జీవించాలని ఒకవేళ నిరుత్సాహం, నిస్పృహ నీ హృదయంలో ఎక్కడైనా ఉన్నదేమో, చనిపోవటానికి దేవుడు నిన్ను సృష్టించలేదు. సిగ్గుపడటానికి దేవుడు నిన్ను సృష్టించలేదు. నీ తల పైకెత్తడానికి దేవుడు సృష్టించాడు. నిన్ను ఆశీర్వదించడానికి సృష్టించాడు. తన బిడ్డగా చేసి తనతో పాటు పరలోకంలో తన సింహాసనం మీద కూర్చోబెట్టడానికి నిన్ను సృష్టించాడు. నరకంలో యుగయుగాలు జీవించడానికి నిన్ను సృష్టించలేదు, ఆయన కోసం సృష్టించాడు. తండ్రి నీ బిడ్డలను దర్శించాలని ప్రార్థన చేస్తున్నాను. దైవికంగా నీ బిడ్డలు బలవంతులు కావాలి, నీ బిడ్డలు శక్తివంతులు కావాలి. నీ మీద ఆనుకొని నీ కొరకు ప్రార్థన చేయాలి. వారి మనస్సులు నీ మీద ఆనుకోవాలి, వారి హృదయాలు నీతో కలిసి ప్రార్థన చేయాలి. అలాంటి నిబ్బరము, ధైర్యము వారి హృదయాల్లో మీరు అనుగ్రహించండి. ఏ పోరాటమునైనా సరే జయించడానికి తగిన శక్తిని, ఏ పోరాటములైనా సరే విడుదల పొందడానికి, ఏ సమస్యల నుంచి విడుదల పొందడానికి తగిన శక్తి పరలోకము నుంచి విడుదల చేస్తావు నాయన. నీ మాట ఒక్కటి సెలవిస్తే సముద్రమే పాయలైపోలేదా? నీ మాట ఒకటి సెలవిస్తే అసాధ్యమైంది సాధ్యం కాలేదా? అందుకని నీ మాట కోసం, నీ చిత్తము కోసం, నీ దర్శనం కోసం, నీ ప్రత్యక్షత కోసం ప్రభువా ఎంతమంది వారి హృదయాల్లో
నిబ్బరముతో ఓర్పుతో కనిపెడుతున్నారో వారందరినీ దీవించండి. ఈ ఉదయకాల ప్రార్థనలో అటు వారిని దర్శించి మీ పరిశుద్ధాత్మ చేత వారందరినీ నడిపించుకోండి. యేసు నామమున అడుగుతున్నాం తండ్రి. హల్లెలూయా. అందరూ దేవుని స్తుతిద్దామా? అర్థమైందా? ఆందోళన పడద్దు, తొందర పడద్దు, దేవుని తొందర చేయొద్దు. సహనముతో మౌనముగా కనిపెట్టు. కార్యం చేయగలిగిన వాడు ఆయన ఒక్కడే. ప్రైజ్ గాడ్. హల్లెలూయా. కానుక తీసుకుందాం. ఇప్పుడు ఒక పాట పాడుతున్నట్టుగా. ఈ వారం కార్యక్రమాలు